హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథను తీసుకుని మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి పిల్లికి బిచ్చం కథ ఆడియోగా వినిపించబోతున్నాను. ఈ కథ సహరి వారు నిర్వహించిన 2024 బొరుసు చంద్రరావు ఉగాది హాస్య కథల పోటీలో ప్రచురణకు ఎంపికైన కథ. సో మరిక కథలోకి వెళ్ళిపోదాం పదండి. మీకు వినిపిస్తున్నాను శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి పిల్లికి బిచ్చం కథ ఆడియో. ఆ ఊళ్ళోని బడికి కొత్త సోషల్ మాస్టర్గా వచ్చాడు రామారావు. అతను వచ్చిన రోజు నుంచి సైన్స్ మాస్టర్ మురారితో మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరి మధ్య అంత కెమిస్ట్రీకి కారణం ఇద్దరూ ఒకే కులస్తులు కావడంతో పాటు ఒకే వయస్సు వాళ్ళు కావడం. ఇద్దరి వైపు బీరకాయ పీచు చుట్టరికం వాళ్ళు ఒకరికొకరు పరిచయమని తెలియడంతో మరింత ఇంటిమసి పెరిగింది. ఇక స్టాఫ్ రూమ్లో ఇద్దరూ మొబైల్ నెట్లా కలిసిపోయి కబుర్లు కలబోసుకుంటూ గడుపుతున్నారు. అప్పుడే విధికి కన్ను కుట్టినట్టు తెలుగు మాస్టర్ రూపంలో బయటపడింది. ఆయన ఒకరోజు మురారి లేకుండా చూసి రామారావు దగ్గరకు వచ్చాడు. చూడండి రాముగారు, మీరుట్టి అమాయకుల్లా ఉన్నారు. మన సైన్స్ మాస్టర్ మురారి గారిలోని నాస్తికత్వాన్ని కూడా హర్షించి అభిమానించారంటే మీరెంత విశాల హృదయం కలవారో వేరే చెప్పక్కర్లేదు అన్నాడు. నాస్తికత్వమా? నాకేం కనబడలేదే అన్నాడు సుబ్బారావు అయిష్టంగా ముఖం పెట్టి, కుతూహలాన్ని అదిమిపెట్టి. అబ్బో, ఆయన గురించి చెప్పాలంటే ఒకరోజు చాలదు. పండగలు దండగంటాడు, తద్దినాలొద్దంటాడు, గుడి గోపుర దర్శనాలు శుద్ధ దండగంటాడు, పచ్చని మొక్కులు కొబ్బరి చెక్కలు అస్సలు నాకెక్కవంటాడు. ఆయన నమ్మే ధర్మం ఇంకేదో ఉండే ఉంటుందిగా అన్నాడు రామారావు నింపాదిగా. లేకే, దీనజనోద్ధరణ, సంపదలో సగం లేని వాళ్ళకి పంచాలంటాడు. ఏ రోజు తిన్నది ఆ రోజు బయటకు పోకపోతే ఏమవుతుందో వచ్చిన డబ్బు కూడా ఇలా రావాలి అలా పోవాలి అంటాడు. అవునా? డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు. డబ్బు పంచల్లా పంచడం ఒకసారి అంటుకుంటే జీడిపాకల్లా మనల్ని వదిలిపెట్టేది కాదు. మరి ఆయన భార్య పిల్లల సంగతి అడిగాడు రామారావు. అధోగతి. ఇంకా ఎక్కడున్నారు వాళ్ళు? ఈయన సిద్ధాంతాలు తట్టుకోలేక రాద్ధాంతాలు చేసి మొన్న ఆ మధ్యనే వెళ్ళిపోయారు. అయ్యో పాపం, ఒంటరితనం ఎంత బాధ. బాత్ పౌడరా? ఏం లేదు, రికామీగా తిరుగుతున్నాడు. పైగా మిమ్మల్ని ఓ మాట అన్నాడు కూడా అని కొసమేరు పొదిలాడు అతను. నన్నా? అన్నా? ఏంటది? వద్దనుకున్నా వదలని అనుమానంతో ప్రశ్నించాడు రామారావు. మీరు పిసినారి పీచు, పైసా పోనీని పాచి, పిల్లికి బిచ్చం పెట్టని పెళ్ళాంచాటు కూచి, అతనితో పెద్ద పేచి, ఇంకా 4-5 చీలన్నాడు. మన లెక్కల మాస్టర్ కూడా విన్నారు కదండి అనగానే లెక్కల మాస్టారు దండం పెట్టి అక్కడి నుంచి తప్పుకున్నాడు. నన్ను అన్నాడంటే నమ్మలేను, అనలేదని చూసి చూడనట్టు వదిలేయలేను. కానీ పాపం ఒంటరివాడంటున్నారు, వింత స్వభావం అంటున్నారు. అందరూ వదిలేస్తే ఏమైపోతాడు అన్నాడు రామారావు బాధగా ముఖం పెట్టి. అప్పుడే చింతించకండి. మీతో స్నేహం చేసి మీ డబ్బు కూడా ప్రజల పాలు చేసి మీ అంతం చూసేదాకా పంతం వదలడు. ఆయన స్నేహం పట్టిన వాళ్ళ భార్య బిడ్డలకు గుప్పెడు మట్టే మిగులుతుంది. అతనితో కాస్త దూరం పాటించండి, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించి చక్కాపోయాడు తెలుగు మాస్టారు. ఏమిటో ఈ మానసిక రుగ్మతలు, ఒక్కొక్కరికి ఒక్కో రకం పిచ్చి. జనాలను ఉద్ధరించడం దేవుడెరుగు. భార్య పిల్లలు లేకపోతే ఎట్ట? వాళ్లేగా సొంతమైన ఆస్తిపాస్తులు. పాపం, ఇలా అయితే కుంటుబడదా కుటుంబ వ్యవస్థ? వంట వార్పుకి ఎంత అవస్థ. సంఘంలో దిగజారిపోదా ప్రతిష్ట? చివరి దశలో ఒక్కడై అఘోరిస్తాడా ఏమిటి అప్రతిష్ట? ఇలా ఆలోచిస్తూ ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడు రామారావు. కనబడిన వాళ్ళ కళ్ళా డబ్బులివ్వడం ఓ బలహీనత. డబ్బులిస్తే పేదరికం పోతుందా? సంపాదించే మార్గం చూపించాలి గాని ఆ మాట మీరు చెబితే మార్పు దేవుడెరుగు. అపార్థాలు తలెత్తుతాయి. అకాల వర్షంలా తొందరపడి కురవకండి. అవతలి వాళ్ళు ప్రిపేర్డ్గా లేనప్పుడు మీ హితవాక్యాలు మెరుపులు పుట్టిస్తాయి. వినేందుకు ఇష్టపడకపోగా ఎదురు క్లాస్ తీసుకుంటారు. ఇద్దరి మధ్య స్నేహం పోతుంది, మొహమాటాలు చెడి మొహం మొత్తుతుంది అని నిక్కచ్చిగా చెప్పేసరికి నిజమే అనిపించింది. అందుకే రామారావుకి అంతా తెలిసినా ఇంత కూడా బయటపడకుండా ముభావంగా ఉంటూ వచ్చాడు. అలా ఉన్నావే అని మురారి ఎన్నోసార్లు అడిగినా ఏదో సర్ది చెబుతూ సమయం కోసం వేచి చూశాడు. ఓ రోజు మురారి రామారావు ఇంటికొచ్చాడు.
రండి మాస్టారు, మీ రాక నైరుతి ఋతుపవనాలు అనుకున్న దానికన్నా 3 వారాల ముందుగా వచ్చినంత సంతోషంగా ఉంది. ఈ సమయంలో వచ్చారే, ఏంటి విశేషం అని మర్యాదలు చేస్తూనే అతని చేతిలోని పిల్లి పిల్ల వైపు చూశాడు. అది తెల్లగా బొద్దుగా కుచ్చుతోకతో గుండ్రటి కళ్లతో తెగ ముద్దొచ్చేలా ఉంది. మురారి పెంపుడు పిల్లి. ప్రాణంగా చూసుకునే ఆ పిల్లి పేరు మిల్లి అని అతని మాటల్లో తెలిసింది. అతనికది మహాముద్దని దాని మొద్దు శరీరం చెబుతోంది. బలవర్ధకమైన పోషకాహారం తిని బాగా బరువెక్కి నడవలేక మ్యావ్ అనేందుకు బద్ధకం తీరక అతని పొట్ట మీదకెక్కి పడుకుని మత్తుగా కునుకు తీస్తోంది. ఏం లేదు రామారావు, నేను సెలవు పెట్టి ఓ పని మీద అర్జెంటుగా ఊరెళ్ళాలి. అట్నుంచి ఓ పెళ్లికి హైదరాబాద్ కూడా వెళ్ళి రావాలి. నా మిల్లి నాకు ప్రాణ సమానం. అయినా దీన్ని పెళ్లికి తీసుకువెళ్లడం బాగుండదు. అందుకే నీ దగ్గర వదిలి వెళితే భద్రంగా చూసుకుంటావనే నమ్మకంతో వచ్చాను. దీన్ని జాగ్రత్తగా చూసుకుంటావా? నన్ను వెళ్ళి రమ్మంటావా అని అడిగాడు మురారి అభ్యర్థనగా. నువ్వంత ఇదిగా అడగాలా? హాయిగా వెళ్ళి నీ పనులన్నీ చక్కబెట్టుకుని లేజర్గా తిరిగిరా. నీ మిల్లిని నా సొంత చెల్లిలా చూసుకుంటాను. నీకేం అనుమానం అక్కర్లేదు. గోయహెడ్ అని భరోసా ఇచ్చాడు రామారావు. పిల్లిని రామారావు దగ్గర వదిలి ఊరెళ్ళాడు మురారి. 4 రోజులు అనుకున్న పని మరో వారం రోజులు పట్టింది. మొత్తానికి 10 రోజులు పోయాక తిరిగొచ్చాడు మురారి. ఇంటికొచ్చి స్నానం పానం లేకుండానే మిల్లి తల్లిని చూసేందుకు రామారావు ఇంటికొచ్చాడు. టిఫిన్ ప్లేట్తో వస్తున్న రామారావు భార్య చేతిలో ఉన్న మిల్లిని చూసి షాక్ తిన్నాడు మురారి. ఇదేం ఘోరం! పిల్లి ఇంత బక్కగా చిక్కి బల్లిలా అయిపోయిందేంటి? దీనికి పాలు పట్టట్లేదా? తిండి పెట్టట్లేదా? లాల పొయ్యట్లేదా? జోల పాడట్లేదా అని ప్రీమియర్ షో చూసి బయటకొచ్చి ప్రేక్షకుడి అభిప్రాయాన్ని గుచ్చి అడిగే విలేకరిలా ఆత్రంగా ప్రశ్నించాడు. అయ్యో అన్నయ్య గారు, మా వారు ఇదివరకు పిల్లికి బిచ్చం పెట్టని మాట నిజం. మీరు పరిచయం అయ్యాక ఆయనలో చాలా మార్పొచ్చింది. ధారాళంగా పెడుతున్నారు. కానీ ఇదే తినడం లేదు. కావాలంటే ఆ వైపు చూడండి. మీరెళ్ళిన దగ్గర నుంచి 3 పూటలా పెట్టిన బిచ్చం అక్కడే ఉంది. ఇది ముట్టుకుంటే ఒట్టు అంది. ఆమె చూపించిన వైపు చూసి అవాక్కయ్యాడు మురారి. రోజూ దానికి పెట్టేది చిల్లర డబ్బులా? మీకసలు మతుందా? ఎవరికేమివ్వాలో ఏదిస్తే ఉపయోగమో మా రామారావుకి తెలీదా అని కయ్యమన్నాడతను. మీరు నేర్పిన విద్య కదా అన్నయ్య గారు. అందరికీ డబ్బులిచ్చి సంతృప్తి పరచొచ్చని మీరు భావించినట్టే ఆయన కూడా పిల్లికి డబ్బులు పెడితే చాలనుకున్నారు. ఆ చిల్లర అదేం చేసుకుంటే మనకెందుకని 3 పూటలా ఇన్ని చిల్లర డబ్బులు దాని ముందు పెట్టారు. ఇందులో తప్పే ఉంది అంది పిల్లిని అతనికి అప్పగిస్తూ. కోపంతో పళ్ళు పటపటా కొరికాడు మురారి. డబ్బు కడుపు నింపదు తల్లి. ఇది కూడా తెలియకుండా ఎట్టా బతుకుతున్నారు చెల్లి అన్నాడు విసురుగా లేచి వెళ్ళబోతూ. నిజమే అన్నయ్య గారు, డబ్బు కన్నా మిన్నవి చాలా ఉన్నాయి. భార్యకి ప్రేమ కావాలి, బిడ్డలకు ధైర్యం కావాలి, తల్లిదండ్రులకు ఆసరా కావాలి, తోబుట్టువులకు తోడు కావాలి, స్నేహితుడికి భరోసా కావాలి. ఎవరికివ్వాల్సింది వాళ్ళకివ్వాలి. ఒకరికివ్వాల్సింది ఇంకొకరికివ్వడం తప్పేగా అంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? నా పిల్లిని ఎలుక పిల్లిలా చేసి కబుర్లు చెబుతున్నావు అన్నాడు చిరాగ్గా చూస్తూ మురారి. చెప్పాల్సిన సమయం వచ్చింది అన్నయ్య గారు. భార్య బిడ్డల్ని పట్టించుకోకుండా సమాజ సేవ అంటూ మీరు చేస్తున్నది మంచి పనేనా? డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లారు. సరే, ఇంట్లో వాళ్ళకింత ప్రేమ పంచడంలో ఎందుకు వెనకబడ్డారో కాస్త చెబుతారా అంది రామారావు భార్య. ధనసాయం వలన ఈహం పరం దక్కుతాయని, అందుకే ధర్మం చేస్తున్నాను ఒకంత గర్వంగా చెప్పాడతను. పరం సంగతి దేవుడెరుగు. ఇహంలో బంధాల్ని బతికించుకుంటే చాలు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. పాత్ర ఎరిగి దానం చెయ్యాలి. మీరిచ్చిన సొమ్ముతో వాడు తాగి ఇంటికెళ్ళి పెళ్ళాన్ని తంతే ఆ పాపం మీకే చుట్టుకుంటుంది. ఇకనైనా డబ్బులివ్వడం మానుకోండి అంది. అప్పుడే లోపలికొచ్చిన మురారి భార్య లక్ష్మి. నువ్వెప్పుడొచ్చావు? పిల్లలు కూడా వచ్చారే, నా మీద కోపం పోయిందా అన్నాడు మురారి ఆశ్చర్యం కలగలిసిన ఆనందంలో. రామారావు అన్నయ్యొచ్చి నన్ను పిల్లల్ని రమ్మని బ్రతిమాలారు కాబట్టి వచ్చాం. ఇకనైనా మీ తప్పు దిద్దుకుంటే ఇక్కడుంటాం, లేకపోతే తిరుగుటపాలో వెళ్ళిపోతాం అంది లక్ష్మి. నా మాట నాదిగా ఇతరులు చెప్పేది వినకుండా ఒంటెద్దు పోకడలు పోవడం తప్పే. ఇన్నాళ్ళు భార్య బిడ్డలు ఎంత బాధపడ్డారో అని అర్థం చేసుకున్నాడు మురారి. తన మంచి కోరుకుని కాపురాన్ని నిలబెట్టిన రామారావు వంక కృతజ్ఞతగా చూశాడు. ఏమోయ్ మురారి, మిత్రధర్మంగా నిన్ను నీ కుటుంబాన్ని కలిపాను. ఇహానికిది చాలు, పరమ్మాట మనకొద్దు అన్నాడు నవ్వుతూ లోపలికొస్తూ రామారావు. కలిపావు గాని నా మిల్లిని పస్తులుంచావు. అసలు పిల్లికి ఎవరైనా డబ్బులు తినిపిస్తారా?
ఇదేం విపరీతం, నేనెక్కడా చూడలేదు అన్నాడు మురారి ముఖం ముడుస్తూ. అన్నయ్య, ఒక్క మాట, ఇది మీరిచ్చిన పిల్లి కాదులే, ఇది వేరేది. ఇదిగో మీ మిల్లి దర్జాగా ఏసీలో పడుకుని నిద్రపోతోంది. వేరే పిల్లిని తెచ్చి డబ్బులు బిచ్చం వేసి ఎవరికి ఏది ఇవ్వాలో, ఏ మేరకు ధన సహాయం చెయ్యాలో మీకు తెలియచెయ్యాలని ఈ పని చేశారు. మీ కుటుంబం కలిసింది, మాకంతే చాలు అంది రామారావు భార్య. సరే, ఆ చిల్లరేరి గుడి దగ్గర భిక్షగాడికి వేసొస్తా, ఇటివ్వు అన్నాడు మురారి. హెలికాప్టర్ ఎక్కించినా నా ఎత్తు పీట లేనిదే ఎల్లమారదు, దాన్నేసుకునే కూర్చుంటా అన్నట్ట వెనకటికి నీలాంటి వాడొకడు. మొన్న వార్తల్లో ఓ భిక్షగాడి సంచిలో దొరికిన బ్యాంకు పాస్బుక్ చూస్తే అతని అకౌంట్లో 6 లక్షలకు పైగా డబ్బులున్నాయట. ఇన్నాళ్ళు ఉద్యోగం చేశారుగా, మీ దగ్గర అంత డబ్బుందా? మురారి భార్య లక్ష్మి సూటిగా అడిగింది. అబ్బే, నా దగ్గర అంత డబ్బు లేదుగా, అసలు అతనికి అదంతా నేనిచ్చిన డబ్బేనేమో కొంపతీసి అన్నాడు మురారి తలగోక్కుంటూ. కొంపలు నిలవాలంటే కొన్ని మార్చుకుని కొన్ని చేర్చుకోవడం నేర్చుకోవాలి బాసు అన్నాడు రామారావు చిల్లర తీసి జేబులో వేసుకుంటూ. వాటితో మళ్ళీ ఏ పిల్లికి బిచ్చం వేయడానికి వెళ్తున్నావు బాబూ అన్నాడు మురారి. పిల్లికి బిచ్చం వేయనివాడు పెద్ద తల్లికి పరగణాలు రాసిస్తానన్నట్ట అన్నాడు రామారావు. అంటే అడిగాడు మురారి. అభిమానం పంచాల్సిన చోట పీనాసితనం చూపించడం ఎంత తప్పో అపాత్ర దానం చేయడం తప్పే. ఏదైనా బ్యాలెన్స్ చేసుకుంటే జీవితం పండుతుంది అంది లక్ష్మి మురారి కళ్ళలోకి చూస్తూ. నా మీద ఇంత ప్రేమన్నదానివి రాకుండా ఎలా ఉన్నావు అన్నాడు మురారి. అరటికాయ వేపుడులో నూనె, ఆడవాళ్ల మనసులో ప్రేమ అట్టే పైకి తేలవలేండి అంది గడుసుగా లక్ష్మి. మురారికి అర్థం కాక తలగొక్కుంటే అర్థమైన అందరూ పక్కున నవ్వారు. అదండి పిల్లికి బిచ్చం, శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి కథ ఆడియో. మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.